ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా మనం నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం. చాలా విషయాల్లో దేవుడు మనల్ని చాలా బలహీనులుగా ఉన్న మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దామా? ప్రత్యేకంగా మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీరు మాకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనం చదువుతున్నాం, వింటున్నాం, చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇప్పటికీ గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎస్, మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు. ఆమేన్. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయకాల సమయంలో ఇంకా దేవుని మాటలను కలిసి ధ్యానిద్దామా? రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎస్, హిజ్కియాతో ప్రభు మరి చక్కగా మాట్లాడుతూ ఉన్నారండి మాటల్లో. ఆమె హిజ్కియాని మరి దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారండి. చూడండి, నీవు మరి హిజ్కియా విషయంలో దేవుడు యెషయా ప్రవక్తని మరి హిజ్కియా గారి దగ్గరికి దేవుడు పంపించారు కదండి. పంపించి ఇంకా మరణ వార్తను ఆయనకు తెలియచేసి ఉన్నారు. అప్పుడు హిజ్కియా మరి కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించారు, ప్రార్థించడం ప్రారంభించారు. దేవుని జ్ఞాపకం చేసుకోమని. దేవుడు అద్భుతమైన దేవుడు అండి. నిజంగా మన ప్రార్థనని ఆలకించే దేవుడు కదా. హిజ్కియా ప్రార్థనని దేవుడు ఆలకించారండి. ఆలకించడమే కాదు, కానీ మరి ఆయన ఎందు శ్రద్ధ పెట్టి ఆయన ప్రార్థనని ఆయన గమనించి దేవుడు ఏం చేశారంటే మరి బాగు చేయడం, మరి బాగు చేస్తాను అనే ఈ వార్తను మళ్ళీ తిరిగి యెషయాతో మరి ఈ మాటలు హిజ్కియా గారితో ప్రభు చెప్తూ ఉన్నారు. యెషయా మరి దేవుడు మధ్యలో ప్రవక్తని యెషయాని వాడుకొని హిజ్కియాతో మరి మాటలు చెప్పడం జరుగుతుంది. అవునండి, దేవుడే అద్భుతమైన రీతిలో స్వయంగా ఈ మాటలు మాట్లాడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మన జీవితాల్లో కూడా అంతే అండి. మనం అనుకుంటూ ఉంటాం, నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, నేను పడుతున్న ఈ వేదన్ని ప్రభు చూడట్లేదేమో, నా కన్నీళ్ళు వృధాగా పోతున్నాయేమో అని అనుకుంటూ ఉంటాం. లేదండి, దేవుడు ఖచ్చితంగా చూసే దేవుడు, కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయన. ఆమెన్. మన కన్నీళ్ళు మనుషుల దగ్గర మరి ఆ కన్నీళ్లకు విలువ లేదేమో, కానీ దేవుడి దగ్గర మన కన్నీళ్లకు విలువ ఉందండి. ఆమెన్. తన బుడ్డిలో మన కన్నీళ్లను దాచిపెట్టే దేవుడిగా ఉన్నారు. ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు జవాబిచ్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా కన్నీరు కారుస్తున్నావు అనుకుంటా. అయితే ప్రభు అంటున్నారు, ఈ ఉదయకాల సమయంలో చక్కగా హిజ్కియాతోనే కాదు, మీతో కూడా, మీ కుటుంబంతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్ళను నేను చూచి ఉన్నాను. చాలాసార్లు అనుకుంటున్నావు కదా చూడట్లేదేమో కానీ దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్ళు నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థనలు నేను మరి విని ఉన్నాను, అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే ఈ మాటను ఈ ఉదయకాల సమయంలో రిసీవ్ చేసుకోండి. స్వయంగా ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. నీకున్న ప్రతి పరిస్థితిలో ప్రభు విడుదలను అనుగ్రహించబోతున్నారు. ప్రియ సహోదరి, నువ్వు ఒంటరిగా కారుస్తున్న కన్నీళ్లు ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడై ఉన్నారు. హిజ్కియాని బాగుపరిచినట్లుగా, నిన్ను బాగు చేస్తానని మాట్లాడినట్లుగా, ఆయనను బాగు చేసినట్లుగా ఆ మరణ వార్తను ముందుగా అందించి దాని తర్వాత ఇక నిన్ను బాగు చేస్తానని మాటలను ప్రభు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఎప్పుడు అంటే హిజ్కియా ప్రార్థించి ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు, మనం కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు ఆయన ఖచ్చితంగా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మనకున్న ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారా? లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవని దేవుని విడిచిపెడుతున్నారా? ప్రార్థిద్దాం, ఎక్కువగా ప్రార్థిద్దాం. హిజ్కియా ఆ పరిస్థితులలో దేవుని దగ్గర ఎలా కోచాడుతున్నారండి? అడుగుతున్నారు. మనం కూడా అది నేర్చుకుందాం. దేవుని దగ్గర అడుగుదాం, దేవా ఇదిగో నీవే నా దిక్కయ్యా,
నీవు నాకు సహాయం చేసే దేవుడవు కదా, నా జీవితంలో అద్భుతం చేసే దేవుడవు కదా, నన్ను బాగు చేయ, నన్ను స్వస్థపరిచేయ, నా జీవితంలో అద్భుతం చేయ, నా కుటుంబ పరిస్థితులు అద్భుతం చేయమని అడిగినప్పుడు దేవుడు అద్భుతం చేయరా? ఖచ్చితంగా మనల్ని దాటిపోయే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని పట్టుకుని నడిపించే దేవుడిగా ఉన్నారు, మన కన్నీళ్లను చూచే దేవుడిగా ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఏ భయంకరమైన పోరాటంలో నీవున్నా, ఏ కన్నీళ్లతో నీవున్నా ప్రభు బాగు చేయబోతున్నారు, నడిపించబోతున్నారు. చక్కని వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. బలంగా ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటలను బట్టి మీకు మహిమ. ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా. హిజ్కియాతో ప్రభా మీరు మాట్లాడినట్లుగా మాతో కూడా ఉదయకాల సమయంలో నీ కన్నీళ్ళు నేను చూచి ఉన్నాననే మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. ఎంతమంది అయితే వేదనలో, బాధలలో, అయా కన్నీళ్లతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారి జీవితంలో అద్భుతాన్ని మీరు చేయండి. మా ప్రార్థనలు వినే దేవుడు ప్రభా, శ్రద్ధగా ప్రభా వినే దేవుడు, గమనించే దేవుడు, మా కన్నీళ్ళను తుడిచే దేవుడు, మా పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు. హిజ్కియా పట్ల గొప్ప కార్యం ప్రభ చేసినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని మీరు జరిగించండి. ఎవరైతే మరణ పడకల్లో ఉన్నారో మరణ పడకలు మూలుగుతున్నారో ప్రభా, వారిని అయా వారు మీ సహాయాన్ని కోరుతుండగా అద్భుతం జరిగించండి. వారి ఆయుష్ని పొడిగించమని వేడుకుంటున్నాం. కుటుంబాలను బాగు చేయండి, కట్టండి, స్థిరపరచండి, బలపరచండి. అలా చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. కృప కలుగునిగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన దీవెనలను మీరు దయచేయండి. ఈ రోజంతా క్షేమం కలుగునుగాక, ఈ సంవత్సరం అంతా కృప కలుగునుగాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, అయా ఇదిగోండి గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఏ పరిస్థితిలో ఉన్నారో అందరికీ విడుదలను అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణములో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన SPG తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ BR అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి.
వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.